యేసుక్రీస్తు పేరిట మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు మరొక మారు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్ కాలం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం నూతన సంవత్సరంలో మొదటి ఆదివారపు రోజు కీర్తన గ్రంథం నుండి 103వ కీర్తన 5వ వచన భాగం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. సరే, ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. విందాం జాగ్రత్తగా. మేలుతో మన హృదయం ఏమవ్వాలట? మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచును. ఈ సంవత్సరంలో దేవుడు తన మేలులతో, దేవుడు తన దీవెనలతో, దేవుడు తన ఆశీర్వాదములతో వాళ్ళను తృప్తిపరచును. ఆమేన్. కాబట్టి క్రొత్త సంవత్సరంలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు ఏంటో ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాటలు. న్యూ ఇయర్, న్యూ లైఫ్. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో గతించిపోయిన గత కాలంలో కరోనా వల్ల కానీ, కష్టాల వల్ల కానీ, శ్రమల వల్ల కానీ, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, ఎన్నో కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి, బాధల్లో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని నేటి రోజున ఈ మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడంటే కేవలం దేవుని యొక్క కృప. ఆయన కృప లేనిదే మనం ఈరోజు ఉండేవాళ్ళం కాదు. ఆయన కృప లేనిదే మనం ఈ మాటలు వినేవాళ్ళం కాదు. ఆయన కృప లేనిదే మనం ఈ గాలి పీల్చేవాళ్ళం కాదు. నీవు నేను మనము బ్రతికి ఉన్నాము అంటే మన జ్ఞానమో, మన చదువో, మన బలమో, మన బలగమో, మన తెలివితేటలో, మన ఉద్యోగాలు, మన ధన సంపదలో, సిరి సంపదలో ఇవేమీ కాదు. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎంతోమంది 2020లో అట్లా ఉన్నారు. కానీ అవేమీ లేకపోయినప్పటికీ కేవలం ఏంటది? కేవలము దేవుని కృప. దేవుని కృప వల్ల మరలా మనల్ని ఏం చేశాడంటే దేవుడు నూతనమైన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపబెట్టాడు. నూతనమైన ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక గిఫ్ట్, ఒక బహుమతిగా దేవుడు మనకి ఇచ్చాడు. నూతనమైన సంవత్సరాన్ని దేవుడు ఒక బహుమతిగా మన ముందు ఉంచాడు. దేవుడిచ్చిన ఈ బహుమతిని నువ్వు మేలుకు వాడుకుంటావో, దేవుడిచ్చిన ఈ బహుమతిని నువ్వు కీడుకు వాడుకుంటావో అది నీ చేతిలో ఉంది. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క మేలులతోనో, ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చే దీవెనలతోనో, ఆశీర్వాదములతోనో నీవు, నీ జీవితం, కుటుంబం నింపబడాలి అంటే దేవుని వాక్యంలో నుంచి ఈరోజు శ్రేష్టమైన మాటలు విందాం. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క మేలు నాకు ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుని ఆశీర్వాదాలు నాతో, నా జీవితం, నా కుటుంబంతో ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుని కృపాక్షములు నా వెంట ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి విందాం. ఆ వచనంలో ఉంది, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. ఏం కావాలట? ఏం కావాలంట? పక్షిరాజు అంటే పక్షులకు రాజు ఎవరు? గ్రద్ద, గబ్బిలమా? రైట్, గ్రద్ద. పక్షిరాజు యవ్వనం ఏమవుతుందట? క్రొత్తదగుద్దట. పక్షిరాజు గ్రద్ద ఆయుష్ కాలం 40 సంవత్సరాలు. ఎంత? 40 సంవత్సరాలు. 10 సంవత్సరాలకి ముసలిదైపోద్ది గ్రద్ద. 10 సంవత్సరాల వయసుకే ముసలిదైపోద్ది. ముసలిదైపోయి ఎగరలేదు. ఎప్పుడైతే ముసలిదైపోయిందో కనుచూపు సరిగా కనబడదు. ముసలిదైపోయిందో వేటాడటానికి ఆ కాలి వేళ్ళు, గోర్లు బలంగా ఉండలేవు. ముసలిదైపోతే తను తాను పోషించుకోలేదు, తన ఆహారాన్ని తను సంపాదించుకోలేదు. ఆ టైంలో మరి దేవుడు వాక్యంలో పక్షిరాజు యవ్వనం ఎప్పుడు ఏమవుద్దంట? పుట్టుకి కొత్తదవుతా ఉంటుంది. మా వయసులో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి పని చేస్తాం. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకు? యవ్వనం టెంపరరీ. కానీ పక్షిరాజు విషయంలో మాత్రం దేవుడు ఏమన్నాడంటే ఎప్పటికప్పుడు కొత్తదవుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే పక్షి 10 సంవత్సరాలకు ముసలిదైపోద్ది. ఆరోగ్యరీత్యా దాని వయస్సును బట్టి ముసలిపోయినప్పుడు అది వేటాడలేదు, సరిగా చూడలేదు, దాన్ని ఎగరటానికి రెక్కల్లో బలం ఉండదు. అప్పుడు పక్షి చేసే ఒక పని ఉంది. ఏంటంటే పక్షి ఒక కొండల్లోకి పోయి
మూలుగుతూ ఉండి తన ఈకలు, రెక్కల్లో ఉన్న ఈకలు ఏమైతే ఉన్నాయో అవన్నింటిని ఒక్కొక్కటి పీకేసుకుంటా ఉంటుంది. పీకేసి తన ముక్కును బండకేసి కొట్టుకుంటూ ఉంటుంది. అలా ముక్కు అంతా పగలగొట్టుకుంటుంది. అలా ముక్కును కొట్టుకుంటున్నప్పుడు ఆ ముక్కుతో తన ఆ రెక్కలను, ఈకలను ఒక్కటి పీకి వేస్తున్నప్పుడు అది ఎంతో నొప్పి, అది ఎంతో బాధ. ఆ బాధను తట్టుకుంటూ, ఆ నొప్పిని తట్టుకుంటూ మూలుగుతూ 3 రోజులు సుమారుగా ఆ కొండల్లో ఏమీ తినకుండా అలా మూలుగుతూ ఉంటుంది. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మరలా ఆ గ్రద్దకు కొత్త ఈకలు రావటం మొదలవుతూ ఉంటుంది. పగిలిపోయిన ముక్కులో నుండి లోపల నుంచి మరలా కొత్త గట్టి యొక్క ముక్కు రావటం మొదలు పెడుతుంది. కాలి గోర్లు అవి ఊడిపోయి, పైపొట్టంతా ఊడిపోయి మరలా బలమైన కాలి గోర్లు రావటం మొదలు పెడుతుంది. ఎప్పటికీ 3 రోజుల తర్వాత. అలా మరలా గ్రద్ద తిరిగి తన యొక్క శక్తిని, బలాన్ని పొందుకొని ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు యవ్వనంగా జీవిస్తుంది. ఎంతకాలం? మొత్తం 40 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంత యవ్వనంగా ఆకాశంలో అంత ఉన్నతమైన ఎత్తుకు ఎగురుతూ తన ఆహారాన్ని తను సంపాదించుకోవటానికి, అంత బలంగా ఉండటానికి 3 రోజుల కష్టం ఉంది. పాత జీవితానికి కొత్త మరలా 30 సంవత్సరాల జీవితానికి మధ్యలో, అదే ప్రకారంగా పాత సంవత్సరానికి కొత్త సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండటానికి మధ్యలో మనకు కూడా దేవుడు అంటున్నమాట, అదే పక్షిరాజు యవ్వనము వలె నువ్వు కూడా ఏం కావాలా? కొత్త దగ్గుతూ ఉండాలా. కొత్తది కాకపోతే ఎప్పటికి ఏమైపోద్ది? ఆ గద్ద 10 సంవత్సరాలకి ఏమైపోద్ది? దాని ఆయుష్ 40 సంవత్సరాలు కాస్త 10 సంవత్సరాలకే ముసలిదైపోయి చచ్చిపోద్ది ఆహారం లేక. కానీ ఈరోజు దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే అలా కాదు. పక్షిరాజు ఎలాగైతే తనను తాను గెలుచుకుందో, మూలుగులతోని ఉపవాసములతో తనను తాను ఎలాగైతే నలగగొట్టుకొని నూతనమైన జీవితంలోకి వచ్చిందో, దేవుని వాక్యాన్ని బట్టి మనం కూడా గతంలో మనలో ఉన్న లోపాలు ఏమైతే ఉన్నాయో, గత సంవత్సరంలో మనలో ఉన్న బాధలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి ఏంటి ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీకు నువ్వే ఒక్కొక్కటి తీసివేసుకో. ఉపవాసపు ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర గడుపుతూ నూతనత్వానికి, నూతనమైన జీవితానికి నువ్వే సిద్ధపరచుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? అప్పుడు దేవుడు మేలుతో నీ హృదయమును అప్పుడు దేవుడు మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. ఆమేన్. కాబట్టి మనము ఆ పక్షిరాజు యవ్వనము వలె పాత జీవితాన్ని పోగొట్టుకొని, ఆ బలహీనతలంతటిని తీసివేసుకొని కొత్త జీవితపు, క్రొత్త ధనము, క్రొత్త శక్తిని ఆ పక్షిరాజు పొందుకున్నట్లుగా ఈ నూతనమైన సంవత్సరంలో కూడా దేవుడు అనేకమైన మేలులతో మనల్ని నింపునట్లుగా అలాగ ఉందుముగాక. ఆమేన్. చూద్దాం దేవుని వాక్యం నుంచి ఏం చేయాలో. ఆ నూతనమైన జీవితంలోకి మనం రావాలి అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు. రైట్. ఏమన్నాడు దేవుడు? వేరండి 3 మాటలు చెప్తాను. మన జీవితం నూతనంగా ఉండాలి నూతన సంవత్సరంలో అంటే, నూతన సంవత్సరంలో నూతన జీవితం ఉండాలి అంటే, ఒకటి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పాస్ట్ ఈజ్ పాస్ట్. గతః. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు. 18వ వచనంలో పూర్వకాలపు సంగతులను తలంచుకొనవద్దు. చాలా పర్యాయాలు సంతోషంగా ఉండలేకపోవటానికి కారణం, నువ్వు ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? చాలాసార్లు నువ్వు వేదన పడటానికి, బాధపడటానికి, చిందించడానికి కారణం ఏంటో తెలుసా? 2 విషయాలు ఉంటాయి. ఒకటి, జరిగిపోయిన వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకోవటం. జరిగిపోయిన కష్టాలను, జరిగిపోయిన బాధలను, జరిగిపోయిన కాలంలో వచ్చిన నిందలు, అవమానాలు, ఆ బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటిని పదే జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు కృంగిపోతా ఉంటావు, బాధపడతా ఉంటావు. దానివల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే దేవుడు అంటున్న మాట,
ఈ నూతన సంవత్సరంలో నువ్వు అనేకమైన మేలుతో నీ జీవితం, నీ కుటుంబం నింపబడాలంటే పాత వాటిని మర్చిపోండి. ఎవరు దేవుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయింది ఏదో అయిపోయింది, గతమేదో జరిగిపోయింది. మళ్ళీ వాటిని వెనక్కు చెప్పండి, మళ్ళీ వాటిని వెనక్కి ఏం చేయొద్దు, మళ్ళీ వాటిని వెనక్కు వాటిని వెనక్కి తీసుకొస్తే అది ఏమవుద్దట, ప్రమాదం. అందుకే దేవుడు పాత వాటిని, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఈరోజు చాలామంది చింతపడటానికి, చింతించడానికి, బాధపడటానికి కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం. ఏంటది? జరిగిపోయింది, అలా జరిగిపోయింది, ఎలా జరిగిపోయింది, అయ్యా జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో ఏం ప్రయోజనం ఉంటుందా? జరిగిపోతున్న దాని గురించి ఆలోచించడం వల్ల రేపు భవిష్యత్తును మనం పాడు చేసుకునే వాళ్ళం మొత్తం. రెండవది, జరగబోయే దాని గురించి భయపడటం. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడుతుంటాం. రెండు, రేపు ఏం జరుగుతుందో అని జరగబోయే దాని గురించి ఆలోచించి భయపడుతుంటాం. కాబట్టి నువ్వు బాధపడవద్దు, నువ్వు జరగబోయే దాని గురించి భయపడవద్దు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు, ఏనాడు ఏది జరగాలో జరిగిపోద్ది, దేని గురించి నువ్వు చింతించొద్దు. ఏమన్నాడు దేవుడు? ఏ రోజు ఏం జరగాలో అదే జరిగిపోద్ది. కాబట్టి నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలవా అంటారు యేసు ప్రభువు వారు. ఏంటంట? చింతించడం వల్ల ఆయన ఎక్కువ చేసుకోగలవా? ఒక 4 అడుగులే ఉన్నాడట, నేను 4 అడుగులే ఎత్తున్నాను, 4 అడుగులే ఎత్తున్నాను, 4 అడుగులే ఎత్తున్నాను బాధపడతా చింతిస్తున్నాడంట. దేవుడు అన్నాడు, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు ఒక మూరుడు పెరుగుతుడా? ఎవడేదండి? నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు మూరుడు పెరగలేవు కదా. నువ్వెందుకు ఇంకా చింతించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం? కాబట్టి జరిగిపోయిన దాని గురించి చింతించవద్దు, బాధపడవద్దు. జరగబోయే దాని గురించి ఆలోచించి భయపడను వద్దు. ఏ రోజు ఏం జరగాలో అదే జరిగిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సంవత్సరము మనకు మేలుగా దీవెనలతో దేవుడు నింపాలి అంటే మొదటిది, పాస్ట్ ఈజ్ పాస్ట్. పాత వాటిని ఏం చేయండి? పాత వాటిని మర్చిపోండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు తెలుసుగా, భారతదేశం ప్రధానమంత్రి చేసిన ఆయన గారు, నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆప్తుడు ఉండేవాడు. ఆయనతో పాటు కారు ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కారులో భయంకరమైన వాసన వస్తుందట. ఎక్కడ చూసి ఏమైనా ఎలుక చచ్చిపోయిందేమో అని కారు అంతా వెతికారు. ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ ఎలుకేం చచ్చిపోయినట్టు కనబడదు. తీరా వెతికితే వాళ్ళ ఫ్రెండ్ షూ, ఏంటవి సాక్సులు ఎన్ని రోజులు ఉతక్క భయంకరమైన వాసన వచ్చేస్తాను చెప్పి స్నేహితుడితో, రే ఎక్కడి నుంచో కాదు ఆ వాసన వచ్చేది నీ సాక్సులోంచి వాటిని తీసే అన్నాడట. సరే అన్నాడు, తీసేసాడు, అయిపోయింది. మళ్ళీ బయలుదేరుతుంటే మళ్ళీ వాసన వస్తుందట. మళ్ళీ ఫ్రెండ్ నెహ్రూ గారికి అనుమానం వచ్చి కాలకాలు చూశారట, సాక్షులు లేవు కదా, ఇంకెందుకు వాసన వస్తుందని చూస్తే సాక్షులు లేవు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వాసన వస్తుందంటే ఆ జేబులోంచి తీసాడంట. జేబులో పెట్టుకున్నా అని తీసాడు, కానీ ఎక్కడ పెట్టుకున్నాడట? జేబులో పెట్టుకుని మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాడు. ఏం ఉపయోగం? అదే వాసన మళ్ళీ కొనసాగుతూనే ఉంది, ప్రయాణంలో కంటిన్యూ అవుతూనే ఉంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, పాతవి మర్చిపోండి. కొత్త సంవత్సరం కదా, కొత్త బట్టలు వేసుకుంటాం కదా. కొత్త సంవత్సరం, కొత్త బట్టలు దేనికి గుర్తు అంటే నేను కొత్త జీవితాన్ని జీవిస్తున్నాను అనటానికి గుర్తు, ఒక గుర్తు. ఈ కొత్త జీవితంలో కూడా మళ్ళీ నువ్వు ఏం తీసుకుని వస్తున్నావు? మళ్ళీ పాత వాటి అన్నింటినీ ఈ జేబులో కొన్ని చీర కొంగి కొన్ని ముడేసుకుని పోతా ఉంటే ఎక్కడ పద్ది వాసన చెప్పు? అందుకే దేవుడు అన్నాడు, పాతవి మర్చిపోండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అది కష్టమే రాని, నష్టమే రాని, దుఃఖమే కానీ, బాధే కానీ, అది పాత సంవత్సరంతో, పాత జీవితంలో, కాలగమనంలో కలిసిపోయింది. మళ్ళీ కొత్త జీవితం, కొత్త సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే జరిగిపోయిన పాతదాన్ని ఏం చేయొద్దు? చెప్పండి. జరిగిపోయిన పాతదాన్ని ఏం చేయొద్దు? వెంట పెట్టుకొని రావద్దు. అలా వెంట పెట్టుకొని వస్తే అది ఏమైపోద్ది? ప్రమాదం. ఏమైపోద్ది? ప్రమాదం. కాబట్టి పాతదాన్ని ఎక్కడ ఉంచాలా? చెప్పండి. పాత ఎక్కడుందో దాన్ని అక్కడే ఉంచండి.
ఎండబెట్టుకుని రావద్దు. ఎండబెట్టుకుని వస్తే కష్టం అయిపోతుంది. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, 15వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. చివరిలో ఎంత చిన్న అక్షరం, జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు అనుకో, ఎంత మారిపోయేదో. జ్ఞాపకము చేసుకొనకుడి, చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకోనకుడి, తలంచుకోవద్దు. పాత వాటిగానే అక్కడే ఉంచి విడిచిపెట్టి రండి. ఒకరోజు సాధువైన గొర్రెపిల్ల వెళ్తా ఉంటే ఆపదలో ఉన్నట్టుగా ఒక మాట కేకలు వినపడతా ఉన్నాయి. కేకలు వినపడతా ఉంటే గొర్రె అటు ఇటు చూసింది, ఎక్కడో శబ్దం వస్తూ ఉంది. చూస్తే ఒక పాము మీద ఒక బండరాయి పడిపోయింది. ఏం పడిపోయింది? పాము మీద, తాచుపాము మీద ఒక బండరాయి పడిపోయింది. ఆ బండరాయి బరువుకు పాము అటు ఇటు కదలలేక అరుస్తూ ఉంది, కాపాడమని. పాపం గొర్రె పిల్ల సాధువుగా దానికి జాలి అనిపించింది, పామును కాపాడదాం అనిపించింది. కానీ ముందు ఒక ఒప్పందం చేస్తుంది గొర్రె పిల్ల, నిన్ను కాపాడితే నీ బుద్ధి ఏంటిది? కాటేసే బుద్ధి. కాబట్టి నువ్వు నన్ను కాటేయకుండా ఉంటానంటే నేను కాపాడుతాను అన్నది. నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, అసలు నాకు ఓపిక లేదు, ఏమీ లేదు, మేలు చేసిన వాళ్ళు నన్ను కీడు చేస్తాను, నువ్వు నన్ను ప్రాణం కాపాడితే మళ్ళీ నేనెందుకు నిన్ను చంపుతాను, నేను అలాగే ఏమి చేయను, నేను కీడు చేయను, దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది పాము. సరే, గొర్రె తన కాళ్ళతో బలంగా బండరాయిని పక్కకు నెట్టేసింది. ఎప్పుడైతే బండరాయి పక్కకి వెళ్ళిపోయిందో ఒక్కసారి పాము విదిలించినప్పటికీ ఎనలేని శక్తి వచ్చేసింది. శక్తి రాగానే ఆటోమేటిక్గా దానిలో ఉన్న స్వభావం మళ్ళీ దాంట్లోకి వచ్చేసి గొర్రెపిల్ల వెంటపడటం మొదలుపెట్టింది. దేనికి? అరవటానికి, కాల్చి వేయటానికి. ఇప్పుడు అరవటం గొర్రెపిల్ల అంతైంది, కాపాడండి 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 అని. ఈ గొర్రెపిల్ల మాటలు విన్న ఒక నక్క పరుగెత్తుకుంటూ వచ్చిందట. ఆగిందట. ఏం జరిగిందంటే పావు నన్ను కాటేయటానికి చూస్తుంది. అంటే ఎందుకు? నేను పావును కాపాడాను, కానీ కృతజ్ఞత లేకుండా చేసిన మేలు మర్చిపోయి నన్ను కరవాలని చూస్తుంది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లా, ఒకసారి చూపి అన్నదట. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి చూపినప్పటికీ పావు అక్కడ ఉంది, గొర్రెపిల్ల ఆగింది. మీ ఇద్దరికి నేను న్యాయం తీరుస్తా, ఆగండి అంది నక్క. జుత్తులు మరిది కదా, న్యాయం తీరుస్తానంది. సరే అన్నది. పావు చుట్టేసుకుని పడుకుంది. నాకు మొత్తం కళ్ళ కట్టినట్టు చూపి అందంటే గొర్రెపిల్ల నెట్టుకుంటూ ఒక రాయిని తీసుకొచ్చి చుట్టేసుకుని పావు మీద పడేసిందట. ఇక నీ దారి నువ్వు పో అందట. ఏమందట? నీ దారి నువ్వు పో. దాని బుద్ధి ఏంటి? కాటు వేసే బుద్ధి. యజమానులకు, పెంచిన వారికి, పాలు పోసి పెంచిన వారికి కూడాను, మేలు చేసిన వారికి కూడా ఎదురు తిరిగి కాటు వేసే బుద్ధి విషసర్పానిది. కాబట్టి దానికి మేలు చేసి అనుకుంటే అది నిన్ను కాటు వేస్తుంది, నీకు కీడు చేస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. దాన్ని నీతో పాటు తీసుకుపోదాం అనుకున్నావు అనుకో, అది నిన్ను కాటు వేస్తుంది. కాబట్టి పాత జీవితం అనేది పాము లాంటిది, అయిపోయింది. అది దాన్ని అక్కడే మనం వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఏమో లేని పాపం లేని జాలిపడి ఒకటో రెండో మనం ఎమ్మటి తెచ్చుకుందాం అనుకో, కొన్ని గుర్తులు ఇన్ని సంవత్సరంలో కూడా కాటేసి నీకు మనశ్శాంతి లేకుండా మరలా నీ జీవితాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, మునుపటి వాటిని, పూర్వపు కాలపు వాటిని మర్చిపోండి, వాటిని తలంచుకోవద్దు, వాటి జ్ఞాపకంలోకి తీసుకురావద్దు, పాత వాటిని కొత్త సంవత్సరంలోకి తీసుకొని రావద్దు, వాటిని అక్కడితో వాటితోటి విడిచిపెట్టండి. మొదటిది పాతవి మర్చిపోవాలి, గతాన్ని వదిలిపెట్టాలి. రెండవ మాట అదే తర్వాత వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగొచ్చక అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నారు, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. రెండవది దేవుడు అన్న మాట ఏంటంటే, ఆయన ఏం చేస్తాడట, వాటి మన పాత వాటిని మర్చిపోవాలట. రెండు, క్రీస్తు వైపు నడవాలట, ఇక దేవుని వైపు. కొత్త జీవితం గురించి ఆలోచించు.
19వ వచనంలో, మీరు దానిని ఆలోచింపరా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా. దేవుడు పాత వాటిని మర్చిపోండి, కొత్త జీవితం గురించి ఆలోచించండి, నేను మీ జీవితంలో కార్యం మొదలు పెడుతున్నాను అన్నాడు. ఆమేన్. ఏం చేయాలట? కొత్త జీవితం గురించి ఆలోచించండి. ఎలా ఉంటుంది కొత్త జీవితానికి పాత జీవితానికి తేడా? ఆ 19వ వచనంలో 20వ వచనంలో దేవుడు చెప్పాడు, అరణ్యము లాంటిది పాత జీవితం అయితే ఆ అరణ్యములో కూడా నేను త్రోవ కలుగజేయుదును. అరణ్యాలు ఎప్పుడన్నా వెళ్ళలేదులే మనం. వెళ్తే దారి ఎటు గమ్యం ఎటు ఏం కనపడదు మనకు. అడవుల్లోకి వెళ్ళిపోతే ఎటు ఒడ్డో కనపడదు. మీరు అంతెందుకు ఒక 10 ఎకరాల సుబాబుల చేలోకి మధ్యలోకి పోండి. అంత దూరం ఎంత? 10 ఎకరాల సుబాబుల చేలోకి మధ్యలోకి పోండి. రోడ్డు ఎటో తెలుసుద్దా? ఒడ్డెటో తెలుసుద్దా? తెలియదు. అడవులు అంటే కొన్ని వేల ఎకరాలు అడవులు, అరణ్యాలు. లోపలికి పోయిన తర్వాత ఒడ్డెటో తెలియదు, ఊరెటో తెలియదు, గట్టెటో తెలియదు. పాత జీవితం కూడా దేవుడు అలాగే అన్నాడు. పాత జీవితం అరణ్యం లాంటిదైతే, నువ్వు ఏ గమ్యానికి చేరుకునే పరిస్థితుల్లో మధ్యలో ఆ అరణ్యములో ఆగిపోయిన వ్యక్తివిగా నీ జీవితం ఉండి ఉంటే, అలాంటి అరణ్య జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడట? త్రోవ కలుగు చేయువాడు. ఆమేన్. క్రొత్త జీవితంలోనికి, నూతన జీవితంలోనికి నూతనంగా నడిపించువాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. అదే 2వ మాట అదే వచనంలో, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఎడారులు చూసారా? ఎడారులు అంటే మొత్తం ఇసుక ఉండే ప్రాంతాలే. ఎడారులో ఎక్కడ తాగడానికి ఒక్కడ నీళ్లు కూడా దొరకవు. ఎక్కడ ఇక నీరు ఉంటుంది అన్న ఆశలు ఉండవు. మొత్తం ఎండిపోయిన ఎడారి, ఇసుక కనపడతా ఉంటుంది, ఇసుక దిబ్బలు ఉంటాయి. ఎక్కడా కూడా నీటి చుక్క ప్రాంతాలలో దేవుడు అంటున్న మాటలు కూడా, పాత జీవితంలో ఎక్కడా నీకు ఏ సహాయం లేకపోయినా, ఎవరు నిన్ను ఆదుకున్నా ఆదుకోకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎండిన ఎడారిలాగా నీ జీవితం ఉన్నా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితాన్ని నీటి ఊటగా మార్చగలడు. ఆమేన్. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుపై ఆధారపడినప్పుడు, ప్రభువుతో కలిసి ఉంటున్నప్పుడు, ఏమాత్రం ఆశ లేని జీవితానికి కూడా మరలా ఆయన నీటి మడుగులుగా, ఎడారిలో నదులను ప్రవహింపచేయగల సమర్థుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ ఐగుప్తు నుండి కనానికి వెళుతున్న దారుల్లో ఏం చేశాడంటే, దేవుడు 40 సంవత్సరాలు దాదాపు 20 లక్షల మంది మనుష్యులకు, వారి జీవాలకు, జంతువులు, పశువులు ఏమైతే ఉన్నాయో సకల ప్రాణులకు కావలసిన నీటిని బండను చీల్చి, బండలో నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ పక్కన కుక్క పిల్ల పోయినట్టుగా నది పారుకుంటూ పోయింది. మనం నది అమ్మంటే మనం పోతాం, అలా చేయలే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పోతుంటే వాళ్ళ పక్కన నది పారుకుంటూ పోయింది. వాళ్ళు ఆ కనానుకు చేరుకునే వరకు ఆ నది వారి పక్కన ప్రవహించుకుంటూ వారికి కావలసిన దప్పిక తీరుస్తూ వచ్చింది. మన దేవుడు లేని చోట ఉన్నట్లుగా సృష్టించగలడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలువగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఎండిన జీవితాలలో, ఎండిన నదులను, ఎండిన ఎడారుల్లో మరలా నీటి ఊటలు ప్రవహింప చేయగలడు మన ప్రభు అయిన క్రీస్తు. ఇక నాకు జీవితంలో ఆశలేమీ లేవు, ఇక నా వల్ల ఏమీ కాదు, నా పని అయిపోయింది, ఇక నాకు ఎలాంటి కూడా ఏమాత్రం జీవితం మీద నాకు ఆశ లేదు అనుకున్న సమయాలలో మరలా మన జీవితాలను చిగురింపచేసి, మన జీవితాలను నీటి ఊటలుగా ప్రవహింపచేసి కొత్త జీవితం ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. ఆ తర్వాత మరొక మాట చూద్దాం. ఇంకేమన్నాడు 20వ వచనంలో కూడా, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులను ఏం చేస్తాడట? ఎడారిలో నదులను కలగజేసేవాడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి జాగ్రత్త విందాం. మన దేవుడు మరలా మనకి కొత్త సంవత్సరంలో ఆయన మనకు క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నవాడు మన ప్రభు. కాబట్టి మనం పాత వాటిని ఏం చేయాలి? పాత వాటిని విడిచిపెట్టండి, పాత వాటిని
మర్చిపోండి, దేవుడు క్రొత్త జీవితాన్ని మనకు ఇస్తానని వాగ్దానం చేసిన వాడు. దేవుడు కొత్త జీవితాన్ని మనకి ఇస్తాడు. పక్షిరాజు యవనులాగా దేవుడు మన ఆత్మీయమైన జీవితంలో ఎప్పటికప్పుడలాంటి నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేయాల్సిందల్లా గతం ఏం చేయండి, గతం విడిచిపెట్టు, గతం జోలికి మళ్ళీ పోవద్దు. ఆ తర్వాత దేవుడు చేసే నూతనమైన కార్యాలు, నూతనమైన క్రియలు ఏదైతే ఉందో ఆ నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాల గురించి మనం ఆలోచించటం. జాగ్రత్త వినండి, చెప్తాను. పాత జీవితం కొత్త జీవితంగా మారటం ఎలా? పాత జీవితం కొత్త జీవితంగా మారుతుంది తెలుసా? రెన్యువల్ అంటాం. రెన్యువల్ అంటే ఏంటి? రెన్యువల్. డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయిందండి, ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఏం చేస్తారు? మళ్ళీ రెన్యువల్ చేస్తారు. చాలాసార్లు కొన్ని ఎక్స్పైర్డ్ అయిపోతాయి, మళ్ళీ వాటిని మళ్ళీ లైన్లోకి, మళ్ళీ జీవంలోకి, మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తారు. దాన్ని రెన్యువల్ అంటాం. పాత జీవితం అంతా అయిపోతే దేవుడు మళ్ళీ నూతన సంవత్సరంలో మన జీవితాలతో మళ్ళీ ఆయన క్రొత్త జీవితాన్ని రెన్యువల్ చేస్తున్నాడు. పాత హృదయమును ఏం చేస్తాడు దేవుడు? పాప హృదయమును తీసివేసి మాంసపు గుండెను, క్రొత్త జీవితాన్ని, నూతనమైన స్వభావాన్ని దేవుడు మనకు కలుగు చేసేవాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మన స్థానంలోకి ఇంకొకరిని తీసుకురావటం లేదు. నిన్నే ఉంచి నీలో నుంచే దేవుడు క్రొత్త జీవితాన్ని పుట్టిస్తున్నాడు. ఆమేన్. అవునా కదా? నిన్ను తీసేసాడా? నీ బదులు వేరే వాళ్ళని పెట్టాడా? పెట్టలేదు. నీలో ఉన్న పాత స్వభావమును తీసివేసి పాత సంవత్సరాలాగా నీలోకి నూతనమైన స్వభావాన్ని పుట్టింపజేసి నూతనమైన జీవితాన్ని అనుగ్రహింపజేసేవాడే ప్రభు అయిన క్రీస్తు. బట్టి విందాం. ఆ దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతంగా అరణ్యంలో త్రోవ కలగజేసేవాడుగా, ఎడారిలో నదులను కలుగజేసేవాడుగా, అంత కొత్తగా దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరంలో, నూతనమైన సంవత్సరంలో ఎలాంటి నూతన దీవెనల ఆశీర్వాదాల దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడో, గత సంవత్సరంలో ఎన్ని చేదు అనుభవాల్లోంచి ఈ సంవత్సరంలోకి ఎంత ఆయన వాగ్దానం చేసిన మేలుతో నీ హృదయాన్ని నేను నింపుతాను అన్నాడు. కాబట్టి దేవుడు అంతటి మేలుతో మన జీవితాన్ని ఎలా నింపుతున్నాడో దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు విందాం. మనకు ఒక పాత జీవితం క్రొత్త జీవితంగా మార్చడానికి ఒక అద్భుతమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచన భాగం. వినండి. యాకోబు ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో అన్నాడు, అయ్యా మీరు బాగున్నారా అన్నాడు. సాధారణంగా మనం ఏమంటే మేము బాగానే ఉన్నామని ఒక మాటలో తేల్చిపడేస్తాం. యాకోబును కూడా అడిగాడు ఫరో రాజు, అయ్యా మీరు బాగున్నారా అని. కానీ యాకోబు అన్న మాట ఏమన్నాడు? బాగున్నాను అన్నాడా? నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్ని? అప్పటికి ఆయన వయసు ఎంత? 130 సంవత్సరాలు. ఈ 130 సంవత్సరాల నీ జీవిత అనుభవంలో నువ్వేం చూసావు, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఏం చెప్పాడంటే యాకోబు గారు, దుఃఖ సహితమైనవి గాను బాధాకరంగా ఉన్నాయి అన్నాడు. 130 సంవత్సరాల వయసులో ఎవరు ఉన్నామంటారా? 130 సంవత్సరాల వయసు అనుభవం యాకోబుది. ఒక్క మాటలో యాకోబు అన్నాడు చివరికి, అంత వేదనే, అన్నీ బాధలే, అన్నీ కష్టాలే, అంత దుఃఖమే అన్నాడు. ఎందుకో జాగ్రత్త వినండి. 130 సంవత్సరాల జీవితాన్ని యాకోబు దుఃఖంగా గడిపాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక్కొక్క సంవత్సరపు ఆయుష్కాలం నీకు ఇస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మునుపటి కంటే ఇంకా అధికమైన మేలులను పొందుకోవాలని. సంవత్సరాలు జరుగుచుండగా దేవుని కార్యాలను నువ్వు అనుభవించాలని. క్యాలెండర్లో పేజీలు తిప్పేస్తే, క్యాలెండర్లో నెలలు పేజీలు తిప్పేస్తే ఉపయోగం లేదు. క్యాలెండర్తో పాటు క్యారెక్టర్ మారాలి. ఏం మారిపోవాలి? 2019 20 క్యాలెండర్ పెట్టి 20 క్యాలెండర్ అయిపోయి 21 క్యాలెండర్లో పెట్టిననుకో, క్యాలెండర్లు మారుతుంటాయి. క్యాలెండర్లో పేజీలనే జనవరి ఫిబ్రవరి మార్చి ఇలా నెలలు మారిపోతుంటాయి, కానీ నీకు ఒరిగింది ఏమీ లేదు. ఒక క్యాలెండర్ మారితే కాదు, క్యాలెండర్తో పాటు ఎప్పుడైతే నీ క్యారెక్టర్ మారిపోతుందో దేవుడు అద్భుతమైన రీతిగా నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతాడు. యాకోబు జీవితంలో 130 క్యాలెండర్లు మారిపోయాయి. యాకోబు జీవితంలో 130 సంవత్సరాలు గడిచిపోయింది యాకోబుకి.
ఎంత గడిచిపోయినా యాకోబు చెప్పిన ఒకే ఒక మాట, అంత దుఃఖం. ఏమన్నాడు? అంత దుఃఖమే, అంత దుఃఖం. ఎందుకు? ఈరోజు దేవుడు మనల్ని కొట్టగడ్డాడు అనుకో. ఇప్పటిదాకా నువ్వు జీవించిన జీవితంలో నువ్వేం చూసావు? నీ అనుభవం ఏంటి? ఎలా ఉంది నీ జీవితం అంటే, ఎలా ఉంది నీ జీవితం అంటే నువ్వేం చెప్తావు? బాగా నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను పరామర్శిస్తే ఎలా ఉంది నీ జీవితం, నువ్వు గడిచిన కాలం అంతా ఇన్ని సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఎలా ఉంది నీ జీవితం అంటే మేలు చెప్తావా? మేలు చెప్ప. నీ జీవితంలో ఉన్న కష్టాలంతా పెద్ద చిట్టా ఉంటుంది, కష్టాలన్నీ చెప్పుకుంటూ వస్తావు. అంటే నీకు ఏమి ఎక్కువ కనపడుతున్నాయి? నీ కష్టాలు, నష్టాలు, దుఃఖము, వ్యాధులు, బాధలు, బలహీనతలు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కనపడు. యాకోబు 130 సంవత్సరాల అనుభవంలో కూడా నా జీవితాలు చాలా కొద్దిగా అనిపించాయి, ఆ కొద్దివి కూడా చాలా దుఃఖంగా, బాధగా ఉన్నాయి అన్నాడు. ఎందుకు? గుర్తించండి, దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తిని ఆయన బాధ పెట్టేవాడు కానే కాదు. విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయవాడు కానే కాదు. ఎందుకు యాకోబు జీవితంతో దుఃఖంగా మారిపోయింది? ఎందుకు యాకోబు జీవితంలో ఇన్ని సంవత్సరాలు మారినా యాకోబు జీవితంలో ఆ అడవిలాగా అరణ్యంలోనే ఉండిపోయాడు? ఎందుకు యాకోబు జీవితంలో యాకోబు ఎడారిలాగా, ఎండిపోయిన ఎడారిలాగా యాకోబు జీవితం ఎందుకు మారిపోయింది? ఈరోజు ఈ మాటల నుంచి మనలో, నీ జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది కూడా ఇంకా నువ్వు అరణ్యంలో ఏ గమ్యం లేక, ఏ దిక్కు లేక, ఏ దారి తెలియక, ఎటువైపు వెళ్ళాలో జీవిత ప్రయాణం అంటే తెలియని పరిస్థితుల్లో ఉంటే, ఇంకా మన జీవితంలో ఏమాత్రం ఆశలు లేక, మన భవిష్యత్తు మీద ఆశలు లేక, దేవునిపై నిరీక్షణ, విశ్వాసాన్ని కోల్పోయి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, యాకోబులాగా నీ లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. యాకోబుకు దేవుడు 130 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు, కానీ యాకోబు అంతా వేస్ట్ చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? యాకోబు ఎప్పుడు కూడా క్రొత్త జీవితం గురించి దేవుని వైపు చూచి ఆలోచన విధానాన్ని యాకోబు కోల్పోయాడు. యాకోబు అనుకున్నాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరం పోయింది, సంవత్సరం వచ్చింది, సంవత్సరం పోయింది, సంవత్సరం అయింది, పాత బట్టలు పోయినాయి, కొత్త బట్టలు వచ్చాయి. ఇంకా అదే జీవితం. ఏంటని? సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, పాత బట్టలు పోయాయి, కొత్త బట్టలు వేసుకున్నాడు, ఇంకిదే జీవితం. కానీ దేవుడు క్రొత్త జీవితాన్ని, కొత్త సంవత్సరంతో పాటు క్రొత్త జీవితాన్ని కూడా ఇస్తున్నాడు అనే ఆలోచన ఏం చేశాడు? ఈరోజు ఒకవేళ యాకోబులాగా కూడా మనం కూడా ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ మనం కూడా ఈరోజు యాకోబులాగా సంవత్సరాలన్నీ అయిపోయాయి, కొత్త సంవత్సరం బాగా జరుపుకుందాం, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది అనుకుంటే నీకు పెద్దగా ఉపయోగం లేదు. 2021వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున నీ జీవితంలో, ఈ 2021 సంవత్సరంలో నువ్వు ఏం సాధించుకున్నావు? ఈ 2021వ సంవత్సరం నీ జీవితం ఎలా గడిచింది? ఈ సంవత్సరం యొక్క అనుభవం ఏంటి అంటే, మళ్ళీ నువ్వు చెప్పే మాటలో యాకోబులాగా ఏముంటుంది? అంత దుఃఖం, అంత బాధలే, అన్నీ కష్టాలే. ఏం చెప్తాం? చెప్పండి. దుఃఖము, బాధలు, కష్టాలే. ఎందుకైనా దేవుడు కొత్త సంవత్సరం మనకి ఇచ్చేది కాదు. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఎడారిగా ఉన్న ఆ స్థలాన్ని, ప్రాంతాన్ని నీటి ఒట్టగా దేవుడు మార్చాలని. గత కాలంలో, గత సంవత్సరంలో నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు అనేవి ఉండి ఉంటే, ఈ కొత్త సంవత్సరంలో వాటిని పోగొట్టుకొని అధిగమించి గొప్ప ఆనందంతో, మేలుతో నీ జీవితం నింపాలని దేవుడు మనకు కొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాడు. కానీ నువ్వు పాత వాటిని ఎమ్మడి పెట్టుకొని వస్తా ఉంటే మేలు నుంచి వస్తాయి. ఎంతసేపటికి దేవుడు చెప్పే ఆలోచనలు నీకు లేకపోతే, దేవుడు అన్నాడు కొత్త దేవుని గురించి ఆలోచించు, దేవుడు చేసే నూతనత్వం గురించి నీవు ఆలోచించవా? దేవుడు అన్నమాటదే, నీవు ఆలోచించవా? దేవుడు నూతనమైన క్రియ నీ జీవితంలో మొదలు పెట్టాడు, దేవుడు నూతనమైన కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడని అసలు నీకు ఆలోచన ఉందా? కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టావనే ఆనందం మంచిది, కానీ కొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే, వరకనే ఇలా కొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే, కొత్త సంవత్సరంలో నువ్వు ఉన్నావంటే అన్నాడు ఆలోచించు. వరకనే దేవుడు ఏమి ఇవ్వలేదు నీకో. దేవుడు నీ జీవితంలో ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏదో ఆయన గొప్ప మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి దానిని గురించి నువ్వు ఆలోచించు. ఆ ఆలోచన కనుక లేకపోతే మరి ముందున్న యాకోబు అన్నలాగా మన జీవితం అంత ఏమైపోద్ది?
130 సంవత్సరాలు మామూలు విషయం కాదు. చెప్తా వినండి. యాకోబు బాల్యం, యాకోబు యొక్క బాల్యం దాదాపుగా 20 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేశాడు. కుటుంబంలో యాకోబు తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ ఆ ఇంట్లోకి, వంటగదిలోకి, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ 20 సంవత్సరాలు యాకోబు ఆడుతూ పాడుతూ గడిపేశాడు. ఏం తెలియదు, కష్టం తెలియదు, నష్టం తెలియదు, బాధ తెలియదు. ఆడుతూ పాడుతూ 20 సంవత్సరాలు సరదాగా గడిపేశాడు. బాల్యం అదొక అద్భుతమైన మధురం. ఆ తరువాత మరలా యాకోబు సంపాదన కోసం మరొక 20 సంవత్సరాలు గడిపేశాడు. దేనికోసం? సంపాదించాలి. 20 సంవత్సరాల వయసు వచ్చిన కానిచ్చిగా సంపాదించాలని మళ్ళీ 20 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఎంత అయిపోయింది? మొత్తానికి సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు తెలుసా? అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి పగన సంపాదించుకున్నాడు. డబ్బులు ఏం సంపాదించుకోలేకపోయాడు. ఇంట్లో ఆ తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, అన్న ప్రేమను సంపాదించుకోలేకపోయాడు. పగన సంపాదించుకున్నాడు. తన ఇంటిలో వాళ్ళే పగస్తులైపోయారు. సొంత అన్నే తనను చంపజూశాడు. తన తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడు. 40 సంవత్సరాల సంపాదన కోసం ఇలా 40 సంవత్సరాల యాకోబు జీవితంలో బాల్యము, సంపాదన 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళి, 21 సంవత్సరాలు పెళ్ళిళ్ళ కోసం వేస్ట్ చేశాడు. ఎంతకాలం? మామూలు విషయమా? ఎవరంటే పెళ్లి కోసం 1 సంవత్సరం ఎదురు చూస్తే సరిపోద్ది మహా అయితే. 21 సంవత్సరాలు పెళ్లి కోసం ఎంతకాలం? ఎంత అయిపోయింది జీవితంలో? 61 సంవత్సరాలు. ఏం సాధించావు యాకోబు? ఏం సాధించావు? ప్రేమించిన ఆమె కోసం 7 సంవత్సరాలు ఉన్నాడు. తీరా 7 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కోసం ఉంటే వాళ్ళ మామ ఏం చేశాడు? ఆ అమ్మాయిని కాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేశాడు. కాదు నాకు ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి అంటే ఇంకో 7 ఏళ్ళు జీతం చేయి, ఆ అమ్మాయిని ఇస్తానన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు మళ్ళీ ఆ అమ్మాయి కోసం మళ్ళీ జీతం చేశాడు. 14 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం జీతం చేశాడు. తీరా ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళ మామ దగ్గర ఇంకో 7 సంవత్సరాలు మళ్ళీ జీతం చేశాడు. 21 సంవత్సరాలు పెళ్లి కోసం, కుటుంబం కోసం జీతగాల్లాగా ఉండిపోయాడు. ఏం సాధించావు యాకోబు? చెప్పండి, ఏం సాధించాడు యాకోబు? 61 సంవత్సరాల వయసులో యాకోబు నువ్వు సాధించింది ఏంటి అంటే, మనకుంటుంది ఆదికాండంలో 29వ అధ్యాయం చివరిలో దుఃఖంతో, బాధతో బయలుదేరతాడు అక్కడి నుంచి పుట్టింటికి. చాలామంది అలిగి పుట్టింటికి వస్తారుగా. ఏనొకడు అత్తగారి ఇంటికాడ నుంచి అలిగిపోయి ఇలరకేం పోయాడుగా, అలిగిపోయి పుట్టింటికి బయలుదేరేటప్పుడు దుఃఖంతో వాళ్ళ మామకు చెప్పకుండా భయపడి పిరికి వాళ్ళకి పారిపోయి వస్తున్నాడు. 61 సంవత్సరాల వయసులో నువ్వేం చేసావు? ఏంటి నీ జీవితంలో సాధించింది? 0. ఇప్పుడు మళ్ళీ మరి కుటుంబం ఏర్పడింది, భార్యలు, పిల్లలు. ఇప్పుడేం చేయాలా? కుటుంబం పోషణ. పెళ్ళైన తర్వాత ఇంకేముంటుంది? కుటుంబాన్ని పోషించుకోవాలి. 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఎంత అయిపోయింది? 91 సంవత్సరాలు యాకోబు జీవితంలో ఏం సాధించాడు చెప్పండి? యాకోబు మనకంటే ముందున్నాడు, మనకు మాదిరిగా. నీ జీవితంలో కూడా నీ వయసు ఏంటో, నీ వయసులో వీటితోటే నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా గడిచిపోతూ ఉంటే జాగ్రత్తగా ఉందా. దేవుడు నీకు సంవత్సరం వెంబడి సంవత్సరమో కొత్త సంవత్సరాలు జీవితాలు ఇస్తుంటే తెలిసి తెలియని బాల్యంలో కొంత ఏదో సాధించాలి, లోకంలో ఏదో సంపాదించాలి అని కొంత, పెళ్లిళ్ళ కోసం కొంత సమయం, వివాహాల కోసం, పెళ్ళైన తర్వాత కుటుంబాల కోసం, పోషణ కోసం, కుటుంబాల పోషణ కోసం అంత జీవితం అంతా ఇక భార్య, బిడ్డలు అని కుటుంబం కోసం యాకోబు 91 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఎంత? 91 సంవత్సరాల వయసు వచ్చేసింది. ముసలోడైపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు ముసలితనానికి వచ్చాడు. ఏంటి యాకోబు పరిస్థితిని ఇప్పుడు? పెద్ద కుటుంబం కానీ ఇది ఏంటంటే ఏమీ లేదు, అంత దుఃఖమే, అంత బాధే.
91 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి సుమారుగా యాకోబు తను ప్రేమించిన కొడుకును పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు. ఎవరైనా రైట్, యోసేపు కుమారుడి మీద ప్రేమతో కుమిలిపోయాడు. 39 సంవత్సరాలు తను ప్రేమించిన కుమారుడి కోసం ఏడ్చాడట. ఎంత అయింది ఇప్పటికి? ఎన్ని సంవత్సరాలు అయినాయి? రైట్, 130 సంవత్సరాలు అయినాయి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆగాడు. 130 సంవత్సరాల వయసు అయింది యాకోబుకి. ఇప్పుడు అడిగాడు ఫరో రాజు, యాకోబు నువ్వు వయసులో పెద్దోడు, నాకంటే చాలా అనుభవం కలిగిన వాడివి కదా, నీ జీవితంలో చాలా సంవత్సరాలు చూసావు కదా, ఎలా గడిచిపోయాయి నీ జీవితంలో సంవత్సరాలు, నీ జీవితంలో ఉన్న అనుభవాలు నాకు చెప్పయ్యా అంటే ఒక్క మొక్కలో తేల్చి చెప్పేశాడు. అంత దుఃఖమే, అంత దుఃఖము, బాధే. సాధించింది ఏమీ లేదు, సంపాదించింది ఏమీ లేదు, చివరకు నాకు మిగిలింది దుఃఖం, బాధ. తెలిసి తెలియని బాల్యం కోసం కొంత ఏదో సంపాదిద్దాం అనుకుని చివరకు పగలు సంపాదించుకున్నాను. పెళ్లి కోసం జీవితంలో విలువైన యవ్వన కాలంలో 21 సంవత్సరాలు వృధా చేసుకున్నాను. ఆ తర్వాత కుటుంబం అని, పిల్లలని, వాళ్ళ పోషణ కోసం 30 సంవత్సరాలు జీవించాను, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసం. అంత కుటుంబం దారిలోకి వచ్చింది అనుకున్నప్పుడు కూతురు జీవితం పాడైపోయింది. నేను ప్రేమించిన కుమారుడు యోసేపును దూరం చేసుకున్నాను. అలా 39 సంవత్సరాలు ఆ కుటుంబం కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఎంత అయిపోయింది? 130 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి బలి పెరిగింది యాకోబుకు. ఎప్పటికి? 130 సంవత్సరాలు. అప్పుడు క్రొత్త జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. క్రొత్త జీవితం గురించి ఆలోచించినప్పుడు మొదలుపెట్టాడు. అప్పుడు దేవుని వాక్యంలో ఉంటుంది, నీవు ఆ ప్రాంతమును విడిచి ఐగుప్తు రమ్మని యోసేపు కబురు పెట్టినప్పుడు, క్రొత్త దేశానికి అతను బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ప్రారంభమవుతుంది మరలా కొత్త జీవితం. దేవుడు కూడా ఈరోజు మనతో మాట్లాడేది ఏంటి తెలుసు? ఎప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఒకవేళ ఎలా ఏమాత్రం నీకు ప్రయోజనం లేకుండా కాలం గడిచిపోయి ఉంటే ఇంకా పాతదాన్ని వదిలేసేయండి. దేవుడు మళ్ళీ మనల్ని ప్రేమించి కొత్త జీవితం నీకు ఇచ్చాడంటే వరకనే కాదు, కొత్త జీవితంలో దేవుడు ఏదో ఏమన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాడు నీ జీవితంలో, దాని గురించి నువ్వు ఆలోచించు అన్నాడు. దేవుడు ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఏదో ఒక కొత్త కార్యం చేయబోతున్నాడు, దాని మీద నువ్వు దృష్టి పెట్టు. అంతేకాని మళ్ళీ పాత వాటి వైపు వెళ్ళద్దు. యాకోబు కొత్త జీవితం మీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాత యాకోబు మరలా తిరిగి 17 సంవత్సరాలు సంతోషంగా బ్రతికాడు, హ్యాపీగా. ఎన్ని సంవత్సరాలు? సంతోషంగా బ్రతికింది యాకోబు కేవలం 17 సంవత్సరాలే. యాకోబు మొత్తం 147 సంవత్సరాలు బ్రతికాడు. 147 సంవత్సరాల జీవితంలో ఎప్పుడైతే క్రొత్త జీవితం గురించి ఆలోచించి క్రొత్త దేశంలోకి నూతనమైన మనసుతో అడుగు పెట్టాడో ఆ 17 సంవత్సరాలు ఆనందంగా జీవించగలిగాడు. పోగొట్టుకున్నాను అనుకున్న యోసేపు అతను కనిపించాడు, అతను గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అనే మాట నూతనమైన క్రియని జీవితంలో ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఇదిగో ఎవరంటే దేవుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియని జీవితంలో చేయబోతున్నాను, దాని గురించి నువ్వు ఆలోచించు. పాత వాటిని గురించి ఎవరంటే దేవుడు, పాత వాటిని గురించి వదిలేసే. ఈ కొత్త సంవత్సరంలో నేను నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను, దాని మీద దృష్టి పెట్టు. నీ జీవితంలో పాత వాటిని వదిలిపెట్టి దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని యాకోబులాగా ఏం చేయొద్దు, వేస్ట్ చేసుకోవద్దు. ప్రభునందు విశ్వాసంతో ముందు కొనసాగుతాం. పక్షిరాజు యవను వలె ఆయన మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందిస్తూ మేలుతో దేవుడు ఈ సంవత్సరం అంతా మనలను నింపునుగాక. ఆమేన్. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. మహా గొప్ప దేవుడు ఆయన మనల్ని ప్రేమించి సంవత్సరపు ఆయుష్కాలాన్ని దేవుడు మనకిచ్చాడంటే దేవుని యొక్క ఏర్పాటు ఈ సంవత్సరంలో నీ పట్ల ఉంది. ఆయన ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. గత కాలంలో లేని ఆనందం,
గత కాలంలో లేని మేలులు, గత కాలంలో పోగొట్టుకున్నవి ఏమైతే ఉన్నాయో, సాధించుకోలేనివి ఏమైతే ఉన్నాయో, వాటి విషయాలలో దేవుడు ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగింప చేయబోతున్నాడు. కాబట్టి ఏకీభవించుదాం ప్రార్థనలో. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. ఆయన అన్నాడు, నేను నూతనమైన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాను. ఒక్కసారి ఆలోచించు. మన దేవుడు నమ్మదగిన వాడు, ప్రభు అయిన క్రీస్తు. ఆయనకు అప్పగించుకుందాం, ఆయనపై ఆధారపడదాం, గతాన్ని విడిచిపెడదాం, ప్రభు హస్తాన్ని పట్టుకుని విశ్వాసపు యాత్రలో ముందుకు కొనసాగుతాం. యాకోబులాగా దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సంవత్సరాలు మనం వృధా చేసుకోవద్దు. ప్రభుతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం ఈ సంవత్సరంలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శరణోతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయంలో మరోమారు మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఆయన మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మా ప్రభు ఈ నూతన సంవత్సరంలో నాయన మేలులతో మా ప్రభు ప్రతి ఒక్కరిని నింపునట్లుగా మా ప్రభు మీ కృప చూపడదు. ఆయన దేవా, మా జీవితాలలో మేలుతో నింపబడినట్లుగా ఆయన గతంలో ఏదైతే ఉందో మీకు ఆయాస్కరమైనది, మిమ్మల్ని బాధ పెట్టింది అంతటిని విడిచిపెట్టి మర్చిపోయి మా ప్రభు మీ చేయి పట్టుకుని ఈ విశ్వాసపు యాత్రలో మీతో కలిసి ప్రయాణం చేసే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహింపచేయండి తండ్రి. అయా, నీవు మా అందరి జీవితాల్లో నూతనమైన కార్యం ఈ సంవత్సరంలో చేయటం మీ కృప చెప్పండి. మా ప్రభు సంఘానికి, సహాసములు, మా ప్రాంత ప్రజలు, మా దేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో క్రొత్త సంవత్సరం మా ప్రభు వారి జీవితాల్లో క్రొత్తదనముగా ఉండినట్లుగా ఆయన దేవా, ఈ సంవత్సరము జరుగుతుండగా వారి జీవితంలో అనేకమైన మేలులు చేయనట్లుగా, అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితంలో జరుగునట్లుగా సహాయం చేయండి తండ్రి. యాకోబు లాంటి దుఃఖకరమైన అనుభవం మాకు లేకుండానట్లుగా నాయన సంతోషకరమైన అనుభవంతో ఆత్మీయమైన యాత్రలో ముందు కొనసాగే మహా గొప్ప భాగ్యాన్ని ఈ సమయంలో ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి దయచేయబడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.